ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఇంటర్నల్ నుంచి అవ్వచ్చు, ఎక్స్టర్నల్ నుంచి అవ్వచ్చు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఒకసారి మీ హ్యాండ్స్ ఇలా పట్టుకొని చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ హ్యాండ్స్ అన్నింటి ఫింగర్స్ ని తీసేయండి అండ్ చూడండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, ఎందుకంటే దెర్ ఇస్ అ రెసిస్టెన్స్. సో ఎప్పుడైతే మళ్ళీ మనం నార్మల్ గా హ్యాండ్స్ పెట్టేసరికి మళ్ళీ ఎలా ఉంది? నార్మల్ గా ఉంది. కరెక్ట్? అంటే చూడండి, ఒక రెసిస్టెన్స్ అనేది మనం ఆపేస్తుంది. అది ఇంటర్నల్ గా మీరు ఒక పని చేయాలనుకున్నారు, మీరు గోల్ అచీవ్ చేయాలనుకున్నారు, బట్ సడన్ గా ఏమొస్తుంది? ఈరోజు సరిగ్గా లేదు, రేపటి నుంచి చేస్తాము. ఇలాంటి రెసిస్టెన్స్ మనకి ఇంటర్నల్ గా మనం చూస్తుంటాం. అండ్ ఎక్స్టర్నల్ గా కూడా సడన్ గా ఎక్కువ వర్క్ వస్తుంది. సడన్ గా బాస్ ఏదో పని చెప్తుంటాడు, బట్ అప్పుడే మనం ఏం చేయాలి? ఆ యాక్షన్ ఇంకా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ ఈజ్ అ సిగ్నల్ దట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ షిఫ్టింగ్. ఆ రెసిస్టెన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది యాక్షన్ ద్వారా. సో మరి మీరు రెసిస్టెన్స్ ఆపుతున్నారా లేదా రెసిస్టెన్స్ తో ఆగిపోతున్నారా? టేక్ యాక్షన్ అండ్ గెట్ ద సక్సెస్ now.